ఏ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమ్నేల్ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఏ టాపిక్లో ఎక్కువ మార్క్స్ వస్తే ఏ మా ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అండ్ ఏది చాలా సింపుల్ టాపిక్, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ అన్నీ మీకే త్వరగా రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి సిబిటీలో మొత్తం 4 టాపిక్స్ ఉంటాయండి. దాంట్లో మీ ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి. సెకండ్ మ్యాథమెటిక్స్, థర్డ్ రీజనింగ్ అండ్ ఫోర్త్ కరెంట్ అఫైర్ అండ్ జనరల్ అవేర్నెస్. ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ అంటే దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అండ్ మ్యాథ్స్లో 25 మార్క్స్ ఉంటుందండి. అదే రీజనింగ్ అయితే 30 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ దీనికే ఉంటుందండి రీజనింగ్కి. అండ్ వెరీ సింపుల్ టాపిక్ అండి ఇది. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ ఇది కొంచెం టఫ్ టాపిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కరెంట్ అఫైర్ కొంచెం టఫ్ టాపిక్. ఫ్రెండ్స్, టోటల్ మార్క్స్ 100 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అండి. డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్, 90 మినిట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ వైజ్ చూద్దాం, దేనికి ఎంత వెయిటేజ్ ఉందో టాపిక్ వైజ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫిజిక్స్లో 9 to 11 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. దీంట్లో కూడా ఫిజిక్స్లో కూడా రే ఆప్టిక్స్ అండ్ ఇంకా గ్రావిటీ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వెలాసిటీ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎనర్జీ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీ నుంచి అండి, ఎలక్ట్రానిక్స్ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యూనిట్స్లో 2 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా యూనిట్స్ అడగచ్చు, 2 మార్క్స్కి అడగచ్చు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ ఫ్రెండ్స్. కెమిస్ట్రీ చూస్తే 7 to 9 అండి. ఇది డిపెండ్ ఆన్ పేపర్స్ అండి. ఒక్కొక్క పేపర్లో కెమిస్ట్రీ ఎక్కువ రావచ్చు, కొన్ని పేపర్లో ఫిజిక్స్ ఎక్కువ రావచ్చు. ఇది పేపర్ టు పేపర్ వేరీ అవుతుంది, కానీ యావరేజ్గా తీసుకుంటే 7 to 9 వస్తుంది. అండ్ దీంట్లో పీరియాడిక్ టేబుల్ నుంచి అండి 2 మార్క్స్ తప్పకుండా, మినిమం 2 మార్క్స్, మోర్ దెన్ 2 రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, కానీ మినిమం 2 అండి. అండ్ ఈక్వేషన్స్ నుంచి 1 మార్క్స్ వస్తుంది. అండ్ పిహెచ్ స్కేల్ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, యాసిడ్ బేస్ స్కిన్కి. అండ్ ఇంకా ఆర్గానిక్ నుంచి 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా మెయిన్ అండ్ కెమికల్ ఈక్వేషన్ నేమ్ అడుగుతారండి. కెమికల్ ఈక్వేషన్ నేమ్. ఫ్రెండ్స్, బయాలజీలో అయితే ఇప్పుడు బయాలజీ గురించి చూద్దాం. ఒకవేళ పేపర్ని టఫ్ చేయాలంటే మ్యాక్సిమం మార్క్స్ బయాలజీ నుంచి అడగచ్చండి. ఎందుకంటే దీంట్లో బయాలజీ అనేది కొంచెం డీప్గా అడిగితే అది చాలా టఫ్ పేపర్ అవుతుంది. కాబట్టి దీన్ని ఒకవేళ టఫ్ చేయాలంటే బయాలజీ నుంచే ఎక్కువ అడుగుతారు. ఎన్టీపీసీలో మ్యాక్సిమం మార్క్స్ దీంట్లోంచి అడుగుతారండి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 2-3 మార్క్స్ మాత్రమే అడుగుతారు. మ్యాక్సిమం మార్క్స్ బయాలజీ నుంచే అడుగుతారు ఎన్టీపీసీలో అయితే. అదే ఫ్రెండ్స్, దీంట్లో బయాలజీ కూడా 2 టైప్గా డివైడ్ చేయొచ్చు, బాటనీ అండ్ జువాలజీ. ఈ జువాలజీలో కూడా హ్యూమన్ సిస్టమ్ వస్తుందండి. దీంట్లోంచి మ్యాక్సిమం మార్క్స్ వస్తుంది. అదే బాటనీలో 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బయాలజీలో స్టార్టింగ్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఎలా అంటే ఫాదర్ ఆఫ్ ద టాక్సినామీ, ఫాదర్ ఆఫ్ ద బయాలజీ, ఫాదర్ ఆఫ్ ద జువాలజీ, అలా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ డిసీజెస్ మీద 1 మార్క్స్ తప్పకుండా వస్తుందండి. అండ్ విటమిన్స్ మీద కూడా 1 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హ్యూమన్ సిస్టమ్ నుంచి 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రీజనింగ్ చూద్దాం. దీంట్లోనే మ్యాక్సిమం వెయిటేజ్ ఉందండి, 30 మార్క్స్ కండి. ఆల్ 4 పార్ట్స్లో దీనికే మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది. అండ్ వెరీ సింపుల్ టాపిక్ అండి.
అండ్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో సిలాక్స్ చాలా సింపుల్ టాపిక్ అండి. 4 to 5 మార్క్స్. ఓన్లీ 1 మార్క్స్కి కొంచెం టఫ్గా అడిగే ఛాన్స్ ఉంది, కానీ మిగతాది కూడా అది చాలా సింపుల్గానే, సిలాక్స్ మోస్ట్లీ సింపుల్గానే ఉంటుంది. అండ్ వెన్ డయాగ్రామ్ కూడా 2 to 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్ అండి, కాకపోతే టైం టేకెన్ తీసుకోవచ్చు. మిర్రర్ ఇమేజ్ చాలా సింపుల్గా అడుగుతారండి. యాడ్ వన్ అవుట్, దీంట్లో 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది డిపెండ్ ఆన్ టఫ్, సింపుల్గా ఇవ్వాలన్నా టఫ్గా ఇవ్వాలన్నా దీంట్లోనే ఇవ్వచ్చు. అండ్ కోడింగ్ డీకోడింగ్ సింపుల్గానే ఉంటుందండి. 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అనాలజీలో మ్యాక్సిమం మార్క్స్ వస్తుందండి, కాకపోతే కొన్ని పేపర్స్ అండ్ డిపెండ్ ఆన్ పేపర్స్ అండి. కాకపోతే మ్యాక్సిమం 5 కంటే 5+ వస్తుంది ప్రతి పేపర్లో. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో కూడా స్టాటిక్ అడిగే ఛాన్స్ ఉంది, కరెంట్ అఫైర్ అని అడగవచ్చు, దీంట్లో ఎనీథింగ్ అడగచ్చు అండి అనలజీలో. అండ్ సిరీస్లో అండి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, డిపెండ్ ఆన్ పేపర్. డైరెక్షన్లో 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, అంటే ఇది డిపెండ్ ఆన్ కొంచెం థింకింగ్ పవర్ ఎక్కువ ఉండాలి దీనికి. చాలామంది వదిలేస్తారు, కానీ తెలుసుకోవడం చాలా బెటర్ అండి, నేర్చుకోవడం. సమ్ టైమ్ ఎగ్జామ్లో వెరీ సింపుల్గా అడగచ్చు, కాబట్టి ప్రతి క్వశ్చన్ని ఫస్ట్ చూడాలి మనం. అండ్ కౌంటింగ్ ఫిగర్ కూడా సింపుల్గానే అడుగుతారండి, ఇది గ్రూప్ డి కాబట్టి. అండ్ క్యాలెండర్ నుంచి కూడా 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టోటల్ 30 మార్క్స్ అండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్కి వెళ్దాం. మ్యాథమెటిక్స్ కూడా చాలా సింపుల్గా అడుగుతారండి. ఎన్టీపీసీలో అయితే కొంచెం డెప్త్గా అడగచ్చు, కానీ గ్రూప్ డి కాబట్టి చాలా సింపుల్గానే అడుగుతారు, జస్ట్ బేసిక్స్ ఉంటే చాలు. అండ్ దీంట్లో ఎస్ఐ నుంచి అయితే తప్పకుండా 1 మార్క్స్ అడుగుతారండి. అండ్ సిఐలో కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్లో 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మ్యాక్సిమం మార్క్స్ దీంట్లోంచి వస్తుందండి. పేపర్ టఫ్ చేయాలన్నా దీంట్లోంచి ఎక్కువ మార్క్స్ అడుగుతారు. అండ్ ఏజ్ నుంచి 1 మార్క్స్ అడుగుతారు. టైమ్ అండ్ వర్క్, ఇది ప్రతి ఎగ్జామ్ అండి, ఎనీ ఎగ్జామ్ నుంచి దీంట్లోంచి 1 మార్క్స్ అయితే ఉంటుంది. జాగ్రఫీ నుంచి 1 మార్క్స్ ఉంటుంది. టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ నుంచి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. బోట్ టాపిక్ నుంచి కూడా 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యావరేజ్ నుంచి 1 మార్క్స్. అండ్ ట్రిగోనోమెట్రీ నుంచి 2 or 3 మార్క్స్ అండి. అండ్ పర్సంటేజ్, ఇది ఇండైరెక్ట్ అయినా రావచ్చు, డైరెక్ట్గా కూడా 2-3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డిఐ నుంచి డిఐ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారని, ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్లీనియస్ 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. టోటల్ 25 అండి. దీంట్లో 20 అబోవ్ తెచ్చుకోవడం చాలా బెటర్ అండి. 20+ తెచ్చుకుంటేనే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టు. చాలామందికి 25కి 25 కూడా వస్తుంటాయి. నెక్స్ట్ అండి జిఎస్ అండి. జిఎస్ దీంట్లో జనరల్ స్టడీస్లో ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్ అనే టాపిక్ నుంచి మనం మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అరౌండ్ 7 to 10 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. దీంట్లో మనం రీసెంట్గా ఎస్ఎస్సి జీడీలో కూడా చూసాం, దీంట్లోంచే ఎక్కువ మార్క్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్ నుంచి మినిమం 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సమ్ పేపర్ డిపెండ్ ఆన్ పేపర్ అండి, ఒక్కొక్కసారి మోర్ దెన్ 10 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ జాగ్రఫీ అండి, ఎన్టీపీసీలో అయితే మ్యాక్సిమం ఎక్కువ అడుగుతారు, కానీ గ్రూప్ డి కాబట్టి 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హిస్టరీలో అయితే 1 or 2 మార్క్స్. పాలిటీలో కూడా 1 or 2 మార్క్స్. ఎకనామీలో కూడా 1 or 2 మార్క్స్. అండ్ మిస్లీనియస్ అంటే స్టాటిక్స్ జీకే అండి, ఇది 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, డిపెండ్ ఆన్ పేపర్ అండి. కాకపోతే హిస్టరీ, ఎకనామీ, పాలిటీ ఇదైతే చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. అదే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి అయితే వీటికే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, మిస్లీనియస్ తక్కువ ఉంటుంది. కానీ హిస్టరీ వీటికి మాత్రం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్టీపీసీ అయితే. గ్రూప్ డి అయితే చాలా తక్కువ ఉంటుందండి. మనం దేనికి ప్రిపేర్ అవుతున్నామో దాంట్లో మైండ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ కావడం చాలా బెటర్ అండి. ఫ్రెండ్స్ ఇది గ్రూప్ డి ఎగ్జామ్ కాబట్టి మనము మోస్ట్లీ రీజనింగ్, మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ 3 మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాలండి. వీటిలోనే ఎంత 75 మార్క్స్కి
అరౌండ్ 65+ తెచ్చుకోవడం చాలా సింపుల్ అండి. దీంట్లో 65+ తెచ్చుకుంటేనే అప్పుడు ఇక్కడ కేటగిరీ అని ఇప్పుడే చూడొద్దండి. ఇంకా ఎగ్జామ్ కాలేదు కాబట్టి ఏ కేటగిరీ అని చూడొద్దు. అందరూ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టే చూసుకోవాలి. ఎందుకంటే లో మార్క్స్తోని వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ పోస్టింగ్కి డిలే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు మెరిట్ మార్క్స్ చాలా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకొని మనం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటేనే ఎర్లీగా పోస్టింగ్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది చదివితేనే మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. ఫ్రెండ్స్, నేను చాలామంది చూశాను టెస్ట్ సిరీస్లో 75 నుంచి 85 వరకు కూడా చాలా మందికి వస్తున్నాయి. కాబట్టి మనం కూడా మ్యాక్సిమం 70+ తెచ్చుకోవడం బెటర్ అండి. అప్పుడు మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఎనీ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎనీ ఎగ్జామ్కి ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ ఉంటుంది కాబట్టి అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మనం ఇది తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ వీళ్ళు చాలా ఆఫర్ కూడా ఇస్తున్నారు. అండ్ మన రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మనకు ఇది 14 మంత్స్కి అయితే 299కి వస్తుంది. అండ్ లైఫ్ టైం ఎన్ని ఇయర్స్కైనా 699 అనేది ఇక్కడ ఉంది. అదే మనం రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే 499కి వస్తుందండి. ఎవరైనా తీసుకోవాలంటే మన కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు తప్పకుండా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.